ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎవరంటే ఈయన నార్మల్గా ఉన్నా కూడా క్యూట్గా ఉంటారు. క్లాసిక్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటారు. గోస్ట్ గెటప్ లో కూడా చాలా అద్భుతంగా ఉంటారు. ఓ బీ బుష్. హాయ్ మనీ. హాయ్. బై ద వే మీకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాం మేము. అయితే సో అంబానీ మ్యారేజ్ కి వెళ్ళారు కదా మీరు, గిఫ్ట్ ఎంత ఇచ్చారు? గిఫ్టా? ఒక జర్నీ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ వరకు వచ్చారు. నెగిటివ్ కామెంట్స్ అనేవి మనల్ని చాలా గుచ్చుతూ ఉంటాయి. I think you can never escape anything. You can't escape good things, you can't escape bad things. ప్రేమలో లేనని చెప్పారు, ఆల్రెడీ లవ్ డాన్స్ తో ప్రేమలో ఉన్నారు. You are absolutely. I think సౌమ్య గారికి నా తరపున పెద్ద చప్పట్లు. ఓ చోట ఉన్నాను వేశాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా తిరవమని. నువ్వేనా ప్రపంచం కన్మని. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎవరంటే ఈయన నార్మల్గా ఉన్నా కూడా క్యూట్గా ఉంటారు. క్లాసిక్ కాస్ట్యూమ్ వేసుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటారు. అలాగే గోస్ట్ గెటప్లో కూడా చాలా అద్భుతంగా ఉంటారు. అందుకే మన హీరో పెళ్లి చేసుకున్నారండి. అయితే ఈ పర్సన్ని నేను పరిచయం చేయబోయే ముందు మీకు ఒక డైలాగ్ చెప్తాను. నా ప్రపంచం నువ్వే కన్మని. అర్థమైంది కదా? సంపంగి అలియాస్ మనీష్ కుమార్ మనతో ఉన్నారు. వారిని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, ఆయన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్పేస్తాను, ఆయన మన దగ్గర ప్రత్యక్షం అయిపోతారు. ఓ బీ బుష్. హాయ్ మనీ. హాయ్. హౌ ఆర్ యు? వెరీ వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ డూయింగ్ గుడ్. బై ద వే, నువ్వు ఓం భీమ్ బుష్ మూవీతోనే అందరికి పరిచయం, కానీ నాకు దానికి ముందే పరిచయం. మన ఇద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. yes. అయితే మనీష్ గారు, మీరు నేను నువ్వు అనొచ్చు కదా? ఎస్, అంటే ఫ్రెండ్షిప్ కొంచెం క్లోజ్ చేసుకుందాం. యా, సో ఏంటి, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఓకే, ఆఫ్టర్ మూవీ ఎలా ఉంది జర్నీ, లైఫ్ అంతా ఎలా ఉంది? ఇట్స్ గోయింగ్ ఫెంటాస్టిక్. అంటే ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. ఆబ్వియస్లీ విత్ మూవీ తర్వాత ప్రేమ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇంకేం కావాలి ఒకరికి. కానీ చాలా మంది ఓం భీమ్ మూవీలో మీకోసమే సినిమా చూసారు చాలా మంది. అసలు దయ్యం ఎలా ఉంటుంది చూద్దాం, హీరో పెళ్లి చేసుకున్నాడంట దయ్యంని అని చాలా మంది చూసారు. ఒక క్లిప్ లాస్ట్ పెళ్లి సీన్ ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. అవునవును. సో అది ఎంత వైరల్ అయిందంటే అందరూ లైక్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నాకి పెట్టి చూడు ఈ సీన్ వైరల్ అయిపోయింది అంత కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, ఏ మూవీ ఇది. ఐఎమ్ షూర్ లైక్ దాని తర్వాత పీపుల్ రియల్లీ సా ద మూవీ. యాక్చువల్ అసలు అందరూ లేడీ అనుకున్నారు కదా, ఎక్కడ కూడా అసలు ఇంత కూడా అసలు ఈయన ఎవరు, ఈ అబ్బాయి ఆయన అని మీరు బయటకు వచ్చే వరకు అసలు ఎవరికి కూడా తెలియదు. సో మెనీ పీపుల్ థాట్ ఐ వాస్ తాప్సీ అండ్ సో మెనీ పీపుల్ థాట్ I was somebody else altogether. Okay. So yeah, నిజంగా of course you are beautiful. Very handsome looking. Thank you. Yeah. So ఏమంటున్నారు ఇప్పుడు మొత్తం ఆ సినిమా చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? I think the movie did really well. ఆడియన్స్ దాన్ని ఎంత ప్రేమగా యాక్సెప్ట్ చేశారు అండ్ దే షవర్డ్ ఎంత లవ్ దానిపైన అంటే ఐ థింక్ ఎవ్రీబడి హూ వర్క్డ్ సో హార్డ్ ఫర్ ద మూవీ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నేను డైలాగ్ చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో, ఒకసారి మీ మాటలో చెప్పండి, మీ ఎక్స్ప్రెషన్స్ తో. నా ఎక్స్ప్రెషన్ తోనా? నువ్వేనా ప్రపంచం కన్మని. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా చాలా బాగుంది. ఒక గెటప్ ని పక్కన పెట్టేస్తే నిజంగా అద్భుతంగా ఉంది. నిజంగా ఆ లుక్ లో
ఎక్కడ కూడా మనకి ఒక అబ్బాయితో చేస్తున్నారా అనేది అసలు రాలేదు తెలుసా? ఈ గెటప్‌కి ఎంత టైం పట్టింది మేకప్, కాస్ట్యూమ్ అదంతా చేసుకోవడానికి మీకు? సో, సో ప్రాస్థెటిక్స్ అంటారు. దీన్ని ఏం చేశాను అంటే ఆల్ ద మేకప్ ద ఎంటైర్‌లీ వాస్ హ్మ్. ప్రాస్థెటిక్స్ అని. హ్మ్. Um, so I used to wake up at 5 in the morning. Of course, the entire team, makeup Okay, team okay. used to get up early and prep for the makeup. హ్మ్. Priyanka Garu, she was a fantastic prosthetic artist who did a great job in. Hmm. So all credit goes to her. హ్మ్. She put her mind behind every detail and she worked it out. Look test kani anni daniki. And later, so 5 in the morning I used to wake up and అంటే then టైం ఎంత పడేది మీకు మొత్తం మేకప్ అవన్నీ వేసుకొని? almost 4 hours to get into the makeup ఓకే. and 3 hours to get out of the makeup. ఎందుకంటే ఫస్ట్ ఏమంటారు ఫుల్ క్లీన్ షేవ్ అండ్ దెన్ స్లోలీ మేకప్ అండ్ దెన్ స్టిక్ ఆన్స్ ఏమేమి ఇదంతా ఉంటుంది. లెన్సా మీరు కళ్ళలో పెట్టుకుంది? అది నా కళ్ళ కన్నా పెద్దగా ఉండే లెన్స్ అది. సో ఆ. ఇట్ వాస్ క్వైట్ అ టాస్క్ ఎవ్రీ డే బికాస్ ఆ లెన్స్తో యూ కాన్ స్టే మోర్ దెన్ సర్టన్ అవర్స్. సో దానికన్నా పెద్ద ఐ ఇన్ఫెక్షన్, దేర్ వాస్ సమ్ డిస్టర్బెన్స్. సో షూట్ మధ్య దేర్ వాజ్ లైక్ లాట్ ఆఫ్ స్మోక్ అది ఇది. సో అది అంటే అది బట్ ఇట్ వాజ్ ఆల్ అడ్వెంచర్, లైక్ బ్యూటిఫుల్ అడ్వెంచర్. నాకంతే ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ బికాస్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ న్యూ అందరికీ ఆ అవకాశం దొరకదు. సో వెన్ యూఆర్ గెటింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ సో న్యూ, వాట్ ఎల్స్ కెన్ యూ ఆస్క్ ఫర్? ఇట్స్ ఆల్ సో కూల్. అసలు మీకు కాస్టింగ్ ఎలా జరిగింది? అప్రోచ్ అంటే మిమ్మల్ని ఈ సినిమాలో ఎలా తీసుకున్నారు? ఎక్కడ పరిచయం? This I have to give it to Lokesh Garu, who was an AD in Natyam movie. ఓకే, ఓకే. So యాహ్! 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 yes, ఐ నో Natyam దట్. movie. Yeah. So akkada we were the choreographers. So I'm క్లాసికల్ I'm a classical dancer, Mhm. and me and my other friends, 4 other friends, we run a dance company, Ayana Dance Company ani. So we choreographed for the movie. సో అప్పుడు లోకేష్ గారు నన్ను చూసి, సో హీ వాజ్ జస్ట్ లైక్ ఐ థింక్ హీ హ్యాడ్ మీ ఇన్ హిస్ మైండ్. సో వెన్ దే వర్ డిస్కసింగ్ ఈ క్యారెక్టర్కి కాస్టింగ్ ఎవరిని చేద్దామని, హూ న్యూ క్లాసికల్ డాన్స్ కానీ యాక్టింగ్ కూడా చేయొచ్చు అనుకుంటే, అండ్ దెన్ సడన్లీ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అండ్ దెన్ లేటర్ థింగ్స్ ప్రొసీడెడ్. ఫస్ట్ ఐ థాట్ వై విల్ ఐ గెట్ ఇన్ టు మూవీస్, ఐ వోంట్ డూ ద మూవీ. అండ్ థింగ్స్ హ్యాపెన్ అక్కడి నుంచి. ఇంట్రెస్ట్ లేదా మూవీస్ అంటే? అంటే నెవర్ రియలీ సాట్ ఇంట్రెస్ట్ ఉంది లేదు అని. ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ ఆల్వేస్ వాల్యూ ఇట్. సో అంటారు కదా, ఇఫ్ అన్ ఆపర్చునిటీ నాక్స్ యువర్ డోర్ యూ హ్యావ్ టు జస్ట్ గ్రాబ్ ఇట్ అండ్ లైక్ టేక్ యువర్ ఛాన్స్ అని. సో అలా బట్ didn't know how this would work because I've gotten calls before and sometimes it turned out to be fake and it was not a very uh, not very professional banner kani. But this really worked out. Even first meeting though, I was like, because the next year what I had was very tightly packed schedule lo. So we were like, నేను మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకున్నాం, అవుతుందా ఇది, ఇంత పని ఉంది. బికాస్ ఐ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు బి అవుట్ ఆఫ్ ఇండియా. సో లైక్ చేయొచ్చా లేదా, ఊరికి మళ్ళీ కమిట్ ఇచ్చి దెన్ లెట్స్ సే ఐ యామ్ లూజింగ్ అవుట్ ఆన్ అదర్ థింగ్. దాంట్లో గోస్ట్ గెటప్, దానిలో గోస్ట్ గెటప్ ఇదంతా ఏమి వర్కౌట్ అవుతుందా. దెన్ వీ వర్ లైక్ ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ డిడ్ ద మూవీ, హర్ష గారు హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్షన్ యాజ్ టు వాట్ హీ వాంటెడ్ ఇన్ ద మూవీ. ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ని ఒక హసయంగా చూపించకుండా వాళ్ళని లైమ్ లైట్కి తీసుకొచ్చి వాళ్ళలో ఉండే బ్యూటీని బయటికి తీసుకొని రావాలని. అండ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్, టాంటింగ్ దెమ్, టు యాక్చువల్లీ గివ్ దెమ్ అ ప్లేస్ which they absolutely deserve. So I think that really was the main reason I did the movie. I was like, it's such a good cause, and I've gotten the opportunity to do it and I have to do it. And so like, it's a godsend message, let's do it. But how was the experience with working with Vishnu garu? Vishnu garu, it was amazing. Oh, we did
spent good amount of time shooting. So I got to know him as a person. He's a very sweet person, very humble person. Our interactions used to be fun on set. So it was great working with him. మీ గెటప్ మీరు యాక్ట్ చేసే ముందు మిర్రర్ లో చూసుకునేప్పుడు కానీ ఆ Yeah. గెటప్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా కళ్ళకి వచ్చిందా? నాట్ రియల్లీ, ఎందుకంటే ఈవెన్ నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను. సో బట్ మై కాస్ట్యూమ్ వాజ్ వెరీ డిఫరెంట్. బట్ కూచిపూడిలో దెర్ ఇస్ దిస్ పర్టిక్యులర్ ఐటమ్ భామ కలాపం అని. సో దాంట్లో ఫ్రమ్ వెరీ ట్రెడిషనల్ very, నుంచి ఇట్స్ male dancers used to get ready as female dancers only and perform it. So that people used to love it. People used to encourage it because it used to be a very beautiful form, kada. So I always wanted to do Bhama Kalapam, but ila vastundani I never thought it. But I'm very, very happy. సినిమా ఓవరాల్ గా చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. నిజంగా అసలు చాలా గ్రేట్. అందరికి మీరు తెలియదు కదా మీ ప్రాపర్ ఎక్కడ, మీరెక్కడ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాము. నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరు. సో ఆల్మోస్ట్ లైక్ 19 to 21 years of my life was in Bangalore. Later, we also expanded our dance company's branch in Hyderabad. So, ఇప్పుడు నేను Bangalore and Hyderabad రెండు ప్లేసెస్లోనూ ఉంటాను. So, apart from acting, that has been a very newborn baby in my career. I have been a part of this dance company. I'm also an associate director of Ayana Dance Company. So we travel around the world to do a lot of shows, corporate kani, wedding industry kani, dance festivals kani. We recent ga G20 jarindi kada. So we did around 10 performance for G20 around the globe. And yeah, we've been very recently, I don't think if I can share this, should I share this? We also performed at the Ambani's wedding. Aha, yeah. Yes. Wow. For the pre-wedding festivities and the wedding. Wow, congratulations. Very Thank you nice, so very much. nice, Thank you. very nice. So అంబానీ వెడ్డింగ్ లో మీరు మీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా. అవును. వెరీ నైస్, వెరీ Thank నైస్. you. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంబానీ వెడ్డింగ్ లో? Oh, it was a world of its own. Ante, if you step into that place, ఒక కొత్త ప్రపంచంలో స్వర్గం. అడుగు పెట్టినట్టు. ఎస్, బికాజ్ అంత ఇన్వెస్ట్ చేశారు నీతా ముఖేష్ అంబానీ గారు కానీ, ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి హూ వర్క్స్ ఫర్ ద ఎన్ఎంఏసిసి. It's mind boggling how they've all put together and so beautifully. They've done so much research on how to bring everything together, and it was very, very good. And pre-festivity performance lo ante inka we performed adi Jamnagar lo వెళ్ళింది. So they literally built oka kotta set only for the performance, only for that. మీకోసం వేసిన సెట్టే చాలా అద్భుతంగా ఉందని విన్నాం మేము. చాలా చాలా బాగుంది. అంటే పర్ఫార్మెన్స్ చేయడానికి it was like a period setup అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ చాలా బాగుంది. బై ద వే గిఫ్ట్ ఎంత ఇచ్చారు? గిఫ్టా చాలా అక్కడ కూడా లవ్ ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇస్ దేర్ వాజ్ దిస్ బిగ్ గణేష మూర్తి. And by the end of the entire performance, there were this 18 Ganga Aarti Pujaris who came and did a live Ganga Aarti to Ganesha. So after the entire dancing, you just get that one moment on stage to just connect with Lord, and moment ki anta it summed up. మాట్లాడారా మీతో ముఖేష్ అంబానీ గానీ, నీతా అంబానీ గానీ? Yes, of course. Nita Mukesh Ambani గారితో మాట్లాడాము. She was very, very happy with the performance. ఓకే ఓకే, ఏమన్నారు? That she was very, very happy that we were all working so hard for that ani. ఓకే. So a very brief interaction, but it was very. చాలా మంది సెలబ్రిటీస్ గెస్ట్స్ వచ్చారు కదా. Oh yes, ante because I was also dancing, so if this was idi stage ante we could see the entire Bachchan family sitting right here. Shah Rukh Khan's family sitting right here. Shah Rukh Khan whole family. Wow. There was Deepika Padukone, Ranveer Singh, Ranbir Kapoor, everybody, Vicky Kaushal. We performed for the entire industry. There was Mark, there was everybody. It was just too special because you're అంటే ఆ స్టేజ్ లో ఇన్ ద రేడియస్ ఆఫ్ ఒక 100 meters లో
దేర్ వాజ్ సో మచ్ టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ మా ముందర అంటే ఇట్ వాజ్ జస్ట్ ఎలా అనిపించింది అంటే ఎర్లియర్ డేస్ లో కింగ్డమ్ కింగ్స్ మ్యారేజెస్ అట్లా జరిగేవి కదా, ఎస్ సేమ్ అలానే జరిగింది కదా. సో లైవ్ లో చూడడం అనేది లక్కీ, నిజం చెప్పాలంటే లక్కీ. డెఫినెట్లీ 100%. మొత్తం మీరు ఎంతసేపు ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఎంతసేపు అయింది మీది? ఇట్ వాస్ టోటలీ 18 minutes పర్ఫార్మెన్స్. మళ్ళీ డిఫరెంట్ Wow. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నింది. వాళ్ళు ఎంటరీ నుంచి ఆ ఎంటర్ అయ్యాక హౌ దే విల్ కమ్ స్టేజ్ పైన ఎలా వచ్చింది, అక్కడ మినిట్ టు మినిట్ ఎవ్రీథింగ్ వాస్ కొరియోగ్రాఫ్. సో వెరీ నైస్, వెరీ నైస్. కంగ్రాచులేషన్, హార్డీ కంగ్రాచులేషన్. ఇట్లాంటి ఇంకా ఇంకా ముందు ముందు బాగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ నిజంగా నాకు మనీష్ గురించి తెలుసు. ఎక్కడ స్టేజ్ మీద ఏ స్టేజ్ మీద డాన్స్ చేసినా 100% పెడతారు, ఎఫర్ట్ పెడతారు. ఆయన 100 మంది అమ్మాయిలు ఉన్నా అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంటది, అవునా కాదా? అందరు ఎవరి అబ్బాయి మీరు అలా ఎంత చెప్పేస్తారు. బాగా చేస్తున్నారు అని చెప్పి మొత్తం అటెన్షన్. అందుకే నిజంగా అంబానీ వెడ్డింగ్స్ లో మీకు ఆపర్చునిటీ రావటం, మీరు అంత బాగా పార్టిసిపేట్ చేయడం, మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడం అనేది నిజంగా అబ్సల్యూట్లీ సూపర్. నెక్స్ట్ so much. నెక్స్ట్ అసలు మీ క్లాసికల్ డాన్స్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, మీ జర్నీ ఏంటి అసలు, ఎక్కడి నుంచి అసలు మీకు నాట్యం చేయాలని ఎందుకు అనిపించింది? సో డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. టీవీ చూస్తే డాన్స్, మూవీ చూస్తే డాన్స్, యాన్యువల్ డేస్, స్కూల్ షోస్ అన్ని దాంట్లో ఐ యూస్ టు ట్రై అండ్ పార్టిసిపేట్ ఎంత అవుతుంది అంత. బట్ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ క్లాసికల్. మీ మదర్ ఫాదర్ కి డాన్స్ అంటే ఇష్టమా? I'm sure they like dance, but they're not professionally trained or they're not dancers naturally. ఓకే But they want to- they like art. ఓకే. Surprisingly, I always wanted to learn dance, but I never got a chance to. అంటే ఎక్కడ దొరకలేదు. But I used to go for Sangeeta classes. ఓకే. I used to learn music, Carnatic music properగా. Mummy was like, learn Carnatic music. I was like, no, but I want to learn dance. And mummy was like, లేదు నేర్చుకో, మ్యూజిక్ నేర్చుకో, చాలా బాగుంటుంది. I went and అండ్ వెనెవర్ ఇంటికి వచ్చి నేను ఐ టు ప్రాక్టీస్. మా Okay. మమ్మీ, నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చా, నాకు తలనొప్పేస్తుంది, జస్ట్ స్టాప్ వాయిస్ practice it. నాయిస్. సో ఐ టు బి అ వెరీ బ్యాడ్ సింగర్. ఓకే. Sorry, mummy. But later I knew that singing is not something up my alley, and I was more interested in dancing. But although ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇఫ్ విష్ ఐ వాజ్ అ గుడ్ సింగర్. ఎందుకంటే నువ్వు ఇలా కూర్చొని యూ కెన్ క్రియేట్ ఆర్ట్, ఇక్కడ పనుకొని యూ కెన్ జస్ట్ సింగ్, లైక్ యూ కెన్ సింగ్ వేర్ ఎవర్ యూ వాంట్. బట్ సమ్టైమ్స్ డాన్స్ ఇస్ ఆల్సో లైక్ దట్, బట్ స్టిల్ సింగింగ్ హ్యాస్ అ న్యూ ఇంట్రెస్ట్ రైట్ నౌ. బట్ డాన్స్ అంటే ఇంకా పిచ్చి. ఏదైనా యూజువలీ అప్పుడంటే, అట్లీస్ట్ ఐ డోంట్ సీ నౌ, ఆర్కెస్ట్రా అంటే ఒక బిగ్ థింగ్ అప్పుడు. సో ఎప్పుడు గణేష ఫెస్టివల్, ఆహా, ఆ ఆర్కెస్ట్రాలో డాన్సింగ్, పాడడం, విసర్జనం చేసేటప్పుడు ఆ ఇంటి నుంచి ఆ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డాన్సింగ్, ఒక 3 hours కంటిన్యూస్ డాన్సింగ్, దిస్ ఆల్ ట్రైన్. బట్ లేటర్, మచ్ లేటర్, ట్రైనింగ్ అనేది అందరికీ ఉంటది, బట్ హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే. absolutely. And later is when I joined Ayana Dance Company, and there I have to say my co-dancers, Pallavi Manjunath, Manognya Balaraju, Vishal Swami, and Raksha Ganesh, these guys really shaped me up like anything. And then later, that's when I got into learning classical dance, and later performance చేస్తూ బికాజ్ మాదే ఒక స్టైల్ ఉంది. ఇప్పటివరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? ఇప్పటివరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు? నాట్ రియలీ కౌంటెడ్, బట్ లెట్స్ సే మోర్ దెన్ 2000 వావ్. ఈజీలీ. వావ్, వెరీ నైస్. 200 అంటారు కదా, 2000 అంటే 2000. 200 ఇప్పుడు మీరు ఇచ్చింది 200. 200 is 200. 2000 is 2000. ఓకే. సో మోర్ దెన్ 2000. 2000. ఒక 2 రోజులు మా దగ్గర ఉంటే నీకు మొత్తం తెలుగు వచ్చేసి. లెక్కల నుంచి, మ్యాథ్ నుంచి అంతా. మ్యాథ్స్, తెలుగు 2 వీకా? ఎస్. ఓకే, నేను చెప్తా ఇప్పుడు 2000 పర్ఫార్మెన్సెస్ అని చెప్పండి. 2000 పర్ఫార్మెన్సెస్. 2000 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు ఇప్పటివరకు. తెలుగులో చెప్పారా? ఓకే. నేను ఇప్పటి వరకు 2000 కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాను.
ఓకే. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా! ఈ న్యూ బర్న్ లాగా నాకొచ్చిన ఈ ప్రాజెక్ట్ మూవీ అనేది. దాని అవును. తర్వాత మీరు రెడీ టు డూ యాక్టింగ్ కదా! నెక్స్ట్ Yeah, ఉంది. of course. నెక్స్ట్ సినిమా రెడీ ఉన్నాయా మరి? ప్రాజెక్ట్స్ ఏమైనా? Yes, there have been some offers. ఆ! Mm, తెలుగు? తెలుగు. వావ్! Yeah, గోస్ట్ అంటే గోస్ట్ నుంచి గోస్ట్ నుంచి సన్, గోస్ట్ నుంచి యాక్టర్, యాక్టర్, లీడ్ రోల్స్ లీడ్ అన్నీ రోల్స్. ఉన్నాయి. లైక్ దేర్ ఆర్ సమ్ 3-4 మీరు హీరో లాగే ఉన్నారు కదా! projects. చూడడానికి హ్యాండ్సమ్ హంక్ లుక్. థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, ఐ am open to it. కానీ ఇంకా ఇఫ్ there's a good, any good script, I would వస్తే definitely be up to it. It నెక్స్ట్ should all, like, it should have some strong intention or something. It should stand for something. యా ఆల్వేస్. So I would love to do it then. వెరీ నైస్. అంటే నెక్స్ట్ హీరో ఏ హీరోయిన్ పర్టికులర్ గా ఈ హీరోతో చేయాలని అని అనిపిస్తుందా? అలా ఇఫ్ స్టోరీ is strong, everybody is very talented and everybody is hardworking. అందరూ they do their homework. I have to do my homework. అవును అవును. So డెఫినెట్లీ. అందరు no matter who it is, it's going to be a different experience. So I'm happy with whoever that is. బై ద వే మీకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాం మేము. నిజమేనా? నిజం చెప్పండి. అలా ఎవరు చెప్పారు మీకు? మాకు తెలుస్తుంది చెప్పండి. లేదు. అసలు ఏమీ లేదా? లవ్ ఫెయిలియర్ అని కూడా విన్నాం మేము. అయ్యో, లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. నాకు లవ్ ఫెయిల్యూర్ అని అసలు ఏమీ లేవా? లవ్ కూడా లేదా? గర్ల్ ఫ్రెండ్స్ నిజం చెప్పండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ should I reveal in YoYo TV? చెప్పండి. మాకు అదే కావాలి. Should I? I have beautiful 5 girlfriends. They're my dogs. ఓకే. There's Partha, Atharva, Partha, Dhruva, Atharva, Benki, Bubu. ఇవన్నీ డాగ్సా? అమ్మాయిలు కాదా? అబ్బే వాళ్ళ అమ్మాయిలే, they're girls. లేదు మనుషులు కావాలి మాకు. మంచిగా. లేరు గర్ల్స్ ఫ్రెండ్స్. ప్రపోజల్ ఈ సినిమా తర్వాత ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి మీకు? ఏమోండి, మళ్ళీ అంత డీటెయిల్స్ గా అడగకూడదు. ఆఫ్ కెమెరా చెప్తాను. ఓకే. ఆన్ ద కెమెరా చెప్పాలనుకోవట్లేదు. అదేంటి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే వ్యూస్, ఫాలోవర్స్, అసలు షేరింగ్స్ పిచ్చి ఎక్కిపోయింది నాకు చూడగానే. అండ్ ఐ హ్యావ్ టు బ్రింగ్ దిస్ పాయింట్ అప్. అంటే మూవీ తర్వాత there are these fan clubs, fan accounts that people are making, and I want to thank each and everybody who's doing that, because ఒక ఆర్టిస్ట్ ఒక జర్నీ చేస్తే ఆ జర్నీని వాళ్ళు స్మాల్ భాగంగా దాన్ని ఎడిట్ చేస్తూ ప్రెజెంట్ చేస్తూ దే కీప్ మేకింగ్ అస్ రియలైజ్ హౌ మచ్ వీ హ్యావ్ డన్ సమ్టైమ్స్. అండ్ it is, I think as artists truly value what you guys do, and thank you so much. Thank you so much. You have a very good talent. ఆల్వేస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. టాలెంట్ పీపుల్కి ఖచ్చితంగా ఎంకరేజ్ దొరుకుతుంది, మంచి ఆపర్చునిటీ వస్తాయి. కానీ బై ద వే మీరు ఏ పాటతోనైతే హిట్ అయ్యారో, చాలా మంది ఏ సాంగ్ కోసం అయితే మూవీ చూస్తారో, సాంగ్ లో ఉన్న బ్యూటిఫుల్ గోస్ట్ కోసం ఎవరైతే మూవీ చూసారో, ఒకసారి ఆ సాంగ్ రెండు లైన్లు బిఫోర్ స్టార్టింగ్ అర్జిత్ సింగ్ అన్నయ్యది ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకుందామా? ఓకే. నేను చెప్పాను ఐమ్ నాట్ అ వెరీ గుడ్ సింగర్, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. మీరు పాడితేనే పాడతాను నాతో. సరే, ఓకే, డన్. షూర్. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ చోట ఉన్నాను, వేచాను, వేడానుగా, కలవమని నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా, పిలవమని. చాలు. మీరు చాలా బాగా పడుతున్నారు. అజిత్ సింగ్ వెరీ నైస్. అంటే మీ దగ్గర సింగింగ్ టాలెంట్. అవును, మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే డిజైన్ చేసుకుంటారని విన్నాం. టోటల్ గా మీ క్లాసికల్ డాన్స్ కి అన్నిటికి, అంటే ప్రతి ప్రోగ్రామ్ కి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్తారా, సజెషన్స్ ఇస్తారా, లేకపోతే? అంటే ఎవరైనా అడిగితే we are definitely చేస్తారు. నా డ్రెస్ బాగుందా? బై ద వే very beautiful. Love the block pink and love the beautiful highlights here and there. Thank you so much. Gorgeous you're looking. 10 on 10.
ఇంకా ఎప్పటికప్పుడు మీలో మీరు రెనోవేషన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంకా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. Yes. సీక్రెట్? I think secret is I'm very comfortable with my skin. స్కిన్ And స్కిన్ కేర్ రొటీన్ చెప్తారా మాకు ఇప్పుడు? and yeah, చెప్పండి next చెప్పండి. ఇంక స్కిన్ 2 కేర్ minutes రొటీన్ కి తర్వాత స్వాగతం. అందరికీ నా స్కిన్ కేర్ రొటీన్కి స్వాగతం. మేక్ ష్యూర్ యూ వాష్ యువర్ ఫేస్ రెగ్యులర్ బేసిస్గా, మార్నింగ్ నైట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. టోనర్, సీరమ్ అండ్ మాయిశ్చరైజర్. అండ్ డు నాట్ ఫర్గెట్ ఇంపార్టెంట్ స్టెప్. ఏం చెప్పండి? స్లీప్. కాదు, సన్స్క్రీన్. సన్. Sunscreen is the god of everything. ఓకే, వెరీ Don't నైస్. forget to use sunscreen. It's Yeah. very, very important. అదే చెప్తారు. వాట్ ఇస్ దట్ రింగ్? Ringa. This is eagle. ఈగల. Yeah. వావ్. Recently we went ఇట్స్ to ప్లాటినం, no, it's a silver. సిల్వర్. ఓకే. Yeah, we went to US very recently. I am a pitchy fan of all these rings, chains, bracelets, accessories అంటే నాకు చాలా క్రేజీ. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా యాక్సెసరీగా చేస్తుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఐ విల్ డెఫినెట్లీ బై. buy. Yes, and so I got this there. వెరీ నైస్. Yeah, so it is so beautiful. Yeah, so కాస్ట్యూమ్ గురించి మాట్లాడుతుంటే yeah, I think that's the main reason. అంటే you're just very comfortable with whatever you wear, and there's no restrictions, and who cares మీరు ఏం వేసుకుంటారు, మీకు నచ్చితే చాలు కదా. కరెక్ట్. So, and you're in your natural habitat. You wear a kurta, you're comfortable. You wear a pant, jeans, a tank, shorts. డిఫరెంట్ anything. సాంగ్స్ కి డిఫరెంట్ సెలెక్షన్స్ ఉంటాయి అవును, టీమ్ definitely. తరపు నుంచి. అంటే వాళ్ళ మీరే మొత్తం Definitely. ఆర్గనైజ్ చేసుకోవడము, కాస్ట్యూమ్స్ అంతా మేమే చేస్తాం. Yeah. అంతా మీరే చేసుకోవడం. Yeah. ఓకే. ఇంకా మీకు అంటే ఇది ఉందా, నేర్పిస్తూ ఉంటారా అందరు? Yes, we have online classes. ఆన్లైన్ It's ఆన్లైన్ called, క్లాస్? yeah, it's inspired by Harry Potter. ఓకే. Tagline, our dance class is called Aina School for Movement and Madness. ఓకే. బ్రేక్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? బ్రేక్ వచ్చిన అంటే ఈ దీంతో నా లైఫ్ కొంచెం టర్న్ అయ్యింది అని అంటాం. like life changing word. I think when I first met these guys, ఓకే. when I నాట్యం. my life changing point ante I think I should go back inkoncham enakala and give credits to my beautiful friends. ఓకే. My dance company, when I met them, I think that was a truly life changing moment నాకు. అప్పుడు ఆ డిసిషన్ చేసిన వల్ల ప్రాబ్లీ నేను ఇక్కడ ఉన్నాను. సో ఐ వుడ్ owe most of my credits to that, and definitely my beautiful parents who supported this entire journey. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. అయితే సో అంబానీ మ్యారేజ్కి వెళ్ళారు కదా మీరు, ఎస్, పార్టిసిపేషన్ కోసం మీరు వెళ్ళారు కదా. సో ఇదంతా ఎన్ని రోజులు జరిగింది డిస్కషన్? కానీ మిమ్మల్ని వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు? నార్మల్గా మీరు వెళ్ళడానికి ఇదంతా ఒక పెద్ద ఇది కదా. నార్మల్గా మనం కన్సల్ట్ అవ్వడము, మీరు అగ్రీ చేయడము, ఇదంతా కూడా ఎన్ని రోజులు పట్టింది ప్రాసెస్? సో ఫస్ట్ వెన్ ప్రీ వెడ్డింగ్ ఫెస్టివ్స్ ఎప్పుడు జరిగింది అప్పుడు ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సీన్ అవర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, యూట్యూబ్ వీడియోస్. సో they have kept an eye on our dance company and say, okay, we have to, get them to this side of the town, to Okay. Mumbai or any of those things. And later we got a call when everything was brewing up. ఫెస్టివిటీస్ కి ఏమేమి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఎవరెవరిని చేయాలి అని. సో టీమ్ వైభవి మర్చెంట్ మ్యామ్, షీఈ్ అ కొరియోగ్రఫర్ ఇన్ బాలీవుడ్, like very very iconic choreographer, and some brilliant work she has done. So one of them from their team approached us saying, so this is happening, so we would love to have you guys over and do a piece. So that's how it started, and nearly we spent 20 days in Jamnagar. So we flew from హైదరాబాద్, బెంగళూరు, మన డాన్సర్స్ ఒక 20 డాన్సర్స్ ఉన్నాం మేమందరూ జామ్నగర్కి ఒక 20 days ముందరే వెళ్ళిపోయాం అక్కడ. సో అక్కడ వెళ్ళి అక్కడ
స్టేజ్ పైన ఆ సెట్‌తో మేము రిహర్సల్స్ చేసి ఎవ్రీ డే రిహార్సల్స్ ఎన్ని రోజులు చేశారు? 20 డేస్ చేసాం. 20 డేస్ రిహార్సల్స్. 20 days rehearsals. Every day was a new thing. Every day we used to discover, okay, because it was not utti oka stage. ఆ స్టేజ్‌లో ఒక 3 ఫ్లోర్ పైన ఒక స్మాల్ బాక్స్. సో, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? లేకుంటే ఈ సైడ్ నుంచి ఒక పెద్ద లాంగ్ స్టేర్‌కేస్, ఈ స్టెప్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? ఈ సైడ్ నుంచి ద స్టేజ్ హ్యాడ్ ఎన్ని డిజైన్స్, ఎంత బ్యూటిఫుల్ డివిజన్స్, levels and everything. We wanted to use everything. So we took our time and it came out very, very beautifully. So కానీ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా? అంటే మీకు చూడగానే ఫస్ట్ అంబానీ ఈవెంట్‌కి మనం అక్కడికెళ్ళి మ్యారేజ్‌లో మనం డాన్స్ చేయాలి అని చెప్పినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది మీది? it was definitely very exciting. ఎందుకంటే another world that we have no experience with. So it was a very good learning. It was a very good learning, and I think we treasure the experience more than anything else. So ఆ ఎక్స్పీరియన్స్ చాలా నేర్పిస్తుంది కదా ఒక మనిషికి ఒక ఎక్స్పీరియన్స్. సో ఇట్ రియల్లీ థాట్ us a lot. కాస్ట్యూమ్ మొత్తం వాళ్ళే అంటే ఇలా కావాలి అని చెప్పారా? లేకపోతే Oh yes, there'll be lot of costume designers. There's Manish Malhotra and like అంటే 2-3 other తనే designers. చెప్పారా ఇలా నాకు ఇలా Yeah, కావాలి అని I చెప్పి? think Neeta ma'am will sit. Every design goes to her ultimately, ఓకే. and she does the finaling of any design. And once the design is approved, then it comes to the designer. Then they stitch up a whole bunch of costumes, and then we'll have a trial costume. So, మేము ఉత్తి ఆ 20 daysలో లాస్ట్ 5 days we rehearsed with the costumes. సో ఎలా ఉంటుంది కాస్ట్యూమ్స్తో. సో ఇట్ వాస్ ఆల్ వెరీ డీటెయిల్లీ ప్లాన్. సూపర్ సూపర్ నిజంగా చాలా బాగుంది. సో ఈ సినిమా విషయానికి వద్దాము. మూవీస్లో ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీ మూవీ మొత్తం ఓవరాల్గా షూటింగ్ సెట్లో కానివ్వండి, ఫనీ మూమెంట్స్ హీరోతో కానివ్వండి, డైరెక్టర్స్తో, అక్కడ ఉన్నటువంటి కో యాక్టర్స్తో, ఎవరితో అయినా ఫన్నీ మూమెంట్స్ కానీ ఛాలెంజింగ్ మూమెంట్స్ ఏమైనా కానీ షేర్ ఫనీ అండ్ ఛాలెంజింగ్ మూమెంట్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫనీ మూమెంట్స్. ఫనీ మూమెంట్స్ అంటే ఈచ్ టైమ్ ఐ షేర్డ్ స్క్రీన్ విత్ Rahul Ramakrishna garu and Priyadarshi garu, I had a lot of fun because they are known for their spontaneity. అంటే వాళ్ళు ఎంత స్పాంటేనియస్ అంటే ద డైలాగ్స్ మధ్యన ఆ ఈచ్ కట్లో ఆ వాళ్ళు పాస్ చేసే రన్నింగ్ జోక్స్ ఉండొచ్చు. ఇట్ వాస్ truly an experience, and they made me feel so comfortable. I felt so when you're more comfortable you can deliver the best. So I think I give like one big part of credits to them also. Apart from that, because I was already in ghost makeup, so and ఈ షూటింగ్ అంతా పూణేలో జరిగింది. సో పూణేలో ఒక మహల్. సో యా, ఆల్మోస్ట్ ఎన్ని డేస్ జరిగింది షూటింగ్ పూణేలో? పూణేలో షూటింగ్ వాజ్ అరౌండ్ 15 to 20 days. ఓకే. యా, సో అక్కడ చుట్టుపక్కన ఉండే వాళ్ళతో లోకలైట్స్ ఉంటారు కదా, పిల్లలు కానీ కొంచెం వాళ్ళకంతా పోయి ఐ యూస్ టు గో స్టాండ్ అండ్ స్కేర్ దెమ్. ఇట్ వాస్ ఫన్. ఓకే. సో అలా చాలా చేయలేదు, ఎందుకంటే వి ఫెల్ట్ బ్యాడ్ ఆఫ్టర్ సమ్ టైమ్, బట్ వి స్కేర్ దెమ్ అ లిటిల్. సో దట్ వాస్ ఫన్నీ. ఇంకా ఛాలెంజెస్ అంటే to be in that makeup prosthetics, I don't know how everybody does it. It is nakem prosthetics jarigindi. It was not the degree wise, it was not too intense, but in whatever happened, I had my own small little challenges, but again it was a lot of learning. Funny ga, I don't know how people live with long nails. సో బికాజ్ నేను 400 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నా లవర్కి. సో మై నెయిల్స్ వాజ్ సో లైక్ లాంగ్ లైక్ ఇన్ అను మై ఫస్ట్ ఇంట్రడక్షన్ వేర్ నేను హీరో మీట్ అవుతాము, యూ కెన్ యాక్చువల్లీ సీ నేను శ్రీ విష్ణు గారికి దగ్గరకు వచ్చి ఐ వాజ్ ఇన్ ద హార్నెస్ అండ్ వాళ్ళ బుగ్గల్ని ఇలా గిల్తాను. జాగ్రత్త. సో టు పిన్స్ I can't pinch because the nails are so long. So I had to like figure out how to pinch him. So that was a very funny challenge. There's another place, I think, during the wedding climax lo, it's not a very briefly shown in the movie.
సో పెళ్లి తయారీ జరుగుతున్నప్పుడు ఒక పాల్కిలో నన్ను తీసుకొస్తారు. పల్లకి సారీ పల్లకిలో తీసుకొస్తారు. ఆ పల్లకి నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ టేక్‌లో ఆ పల్లకి పడిపోయింది. అండ్ ఐ ఫెల్ విత్ ద పల్లకి. సో కూడా లిటిల్ యాంకిల్ ఇంజరీ. బట్ we didn't have much spare because ఆ ఈవినింగే I had a flight to Ahmedabad to do a performance. So immediately I had to like somehow ice it up and doctors like you have to rest. But there was no time obviously. So I was on some medication. So took some painkillers, did the shot, flew to Ahmedabad, did the show. ఆ came గెటప్ back. వేసుకున్నప్పుడు మీకు ఫుడ్ తినడానికి కష్టం కాలేదా? Oh yes, that's actually very very true because my prosthetic design was it went from here all the way till here and there was a mark here. So I can't open my mouth chala and I can't sweat. So I used to be in the vanity van with AC compulsory ఎందుకంటే ఎండ్ అయితే ఇదన్నీ మెల్ట్ అయిపోతుంది. అవును. సో ఐ హావ్ టు ఈట్ లైక్ ఇంతే ఓపెన్ చేయాలి, దానికన్నా ఓపెన్ చేస్తే పడిపోతుంది. సో ఫస్ట్ డే చాలా ఆకలిస్తుందని కొంచెం ఎక్సైట్గా తినేసాను, అది పడిపోయింది. దెన్ ప్రియాంక గారు లైక్ మనీష్ యూ కాంట్ రియలీ ఈట్ సో నార్మలీ Don't eat. ఈట్ లెస్ ఆర్ ఇఫ్ యూ క్యాన్ ఈట్ వెరీ కేర్ఫుల్లీ. బట్ యా సూపర్. సో ఈ క్లాసికల్ డ్యాన్స్ అంటే యువర్ ఫేవరెట్ కదా, ఎస్. అంటే దాని గురించి ఏమైనా చెప్పండి. అంటే ఫేవరెట్ అంటే డాన్స్, అది ఏమైనా ఫామ్ కానీ ఇట్స్ జస్ట్ చాలా ఇష్టం. ఐ థింక్ ఏమే చేసినా ఆ ఒక డేలో గోయింగ్ అండ్ జస్ట్ డాన్సింగ్ ఒక మనశ్శాంతి దొరుకుతుంది. దట్స్ వేర్ ఐ ట్రూలీ ఫైండ్ మై సెల్ఫ్. ఆ మూమెంట్ వేర్ ఐ జస్ట్ పర్ఫామ్, ఇట్ బ్రింగ్స్ అవుట్ ఎవ్రీ పాసిబుల్ ఎమోషన్స్ దట్ ఐ హ్యావ్ అండ్ it brings me closer to myself, which in turn allows me to give more art to the world, I think. అంతే. పర్ఫార్మెన్సెస్ చేస్తారా మళ్ళీ? మీ రేపు పొద్దున ప్రాజెక్ట్స్ వచ్చి మూవీస్ చేస్తున్న టైంలో మళ్ళీ ఎక్కడైనా షోస్ ఉన్నాయి అని అంటే ఆఫ్ కోర్స్ డాన్సింగ్ ఇస్ అ కంపల్సరీ. డాన్సింగ్ అక్కడ డాన్సింగ్ ఏదైనా కానీ, ఎందుకంటే నాకు ఈ షోస్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. బికాస్ ఎవ్రీ షో టీచర్స్ యూ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్. ఆ ట్రావెల్ కానీ, ఆ ఇంటరాక్షన్స్, జనాలతో మాట్లాడడం కానీ, ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్కి పర్ఫార్మెన్స్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ సో నైస్. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ దట్. డాన్స్ విల్ ఆల్వేస్ బి దట్. యాక్టింగ్ వస్తే మీరు ప్రేమలో లేనని చెప్పారు, ఆల్రెడీ డాన్స్ తో ప్రేమలో ఉన్నారు. యూ ఆర్ అబ్సల్యూట్లీ. ఐ థింక్ సౌమ్య గారికి నా తరపున పెద్ద చప్పట్లు. సో మనీష్, ఒక జర్నీ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ వరకు వచ్చారు. నెగిటివ్ కామెంట్స్ అనేవి మనల్ని చాలా గుచ్చుతూ ఉంటాయి. అట్లాంటిది మీ లైఫ్ లో ఏదైనా జరుగుతుందా? I think you can never escape anything. You can't escape good things, you can't escape bad things. Both exist, sadly. As much ఎంత మేము మంచిదే కోరుకుంటాం, ఒకప్పుడప్పుడు వస్తుంటుంది ఇది. బట్ ఐ థింక్ నాట్ గివింగ్ టూ మచ్ అటెన్షన్ దానిపైన అండ్ ఫోకసింగ్ ఆన్ ద గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక రూమ్లో ఒక 10 మంది ఉంటారు కదా, దాంట్లో 9 members మంచిగా మాట్లాడుతుంటే, ఇక్కడ ఒక్కరు చెడ్డగా మాట్లాడుకుంటే కూడా మన మైండ్ అంతా దానిపైనే కొంచెం పోతుంది. సో అది చేయకుండా ఆ 9 members వాళ్ళు ఏమేమి మంచిగా చెప్తున్నారు, బికాస్ వాళ్ళందరూ ఊరికే చెప్పారు కదా, లైక్ దట్ ఈస్ ట్రూత్. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్. సో దట్స్ హౌ ఐ హావ్ paved my way. Yeah, and it's been easy for me that way, and I've not really cared. But where I have to take a stand, I take a stand. But if it's not a battle that's worth fighting, then it's not worth. Very good. That's the spirit actually. ఎందుకంటే మనకి ఇవి వస్తానే ఉంటాయి, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బై ద వే, నీకు మంచి సక్సెస్ రావాలి, ఇంకా ముందు ప్రాజెక్ట్స్ చేయాలి. ప్రతి ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు ఎలా ఉందో అంతే నేమ్ తీసుకురావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. తదాస్తు. Thank you so much. Thank you. And thank you so much for hosting so beautifully, and thanks to Yo-Yo TV for having me here. Thank you so much. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And I have to extend my gratitude to all the beautiful Telugu audience and every audience that
ఈ ఈ మూవీని ఇంత సక్సెస్ చేసి మీ సంపంగికి ఇంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వే నా ప్రపంచం కన్మణి.